బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా పైన మరో బాంబ్ పేల్చబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే 50% టారిఫ్ విధించి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మీరే కారణమంటూ ఇండియాని బూచిగా చూపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ కూడా సిద్ధమయ్యారట. ఆయన వైట్ హౌస్ వేదికగా ఏర్పాటు చేసినట్టు ఒక సమావేశంలో మీడియా అడిగిన క్వశ్చన్ కి ఆయన సమాధానం ఈ రకంగా ఉంది. ఎస్, ఐఎమ్ రెడీ టు ఇంపోజ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ ఆన్ రష్యా అండ్ ఇట్స్ ఆయిల్ బయర్స్. ఆ రష్యా పైన, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసినటువంటి దేశాల పైన నేను సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్ ఇంపోజింగ్ కి సిద్ధమయ్యాను వితౌట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్. ఏ రకంగా నేను టారిఫ్ ఇంప్లిమెంట్ చేస్తాను, ఏం చేస్తానని చెప్పకుండా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాల పైన, అంటే ప్రముఖంగా భారతదేశం మరియు చైనాల పైన టారిఫ్ని అధికంగా పెంచుతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఆయన అక్కసుని, ఆయన ఆగ్రహాన్ని, ఆయన యొక్క చర్యల్ని మరోసారి బయట పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దాంట్లో అత్యధికంగా కొనుగోలు చేస్తోంది చైనా మరియు భారత్లే. సో ఈ రెండు దేశాలపైన ఇప్పటికే టారిఫ్లతో మోతమోగించాడు ఆయన. 50% ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతోంది. అటు చైనాలో కూడా భారీ మొత్తంలో టారిఫ్ ఇంప్లిమెంటేషన్ కొనసాగుతుంది. ఇదిలా జరుగుతూ ఉండగానే ఫెడరల్ కోర్టులు కూడా డొనాల్డ్ ట్రంప్ని తప్పుపట్టాయి. నీకు ఆ అధికారం లేనేలేదు, నువ్వెలా ఇంతలా టారిఫ్ పెంచుతావని చెప్పి కూడా ఆయన చర్యలకి తప్పుపట్టాయి. అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ వినిపించుకోకుండా ఇంకా టారిఫ్లు పెంచుతానంటున్నాడు. ఒక విషయం మనం గమనిస్తే, అసలు రష్యా ఉక్రెయిన్కి, ఆ యుద్ధానికి భారత్కి చైనాకి ఏమైనా సంబంధం ఉందా? భారత్ నుంచి ఏమైనా యుద్ధ సామాగ్రి వెళ్ళిందా? భారత్ నుంచి సైన్యం వెళ్ళిందా? భారత్ నుంచి ఇంకేదైనా ఇండిజినస్ వెపన్స్ వెళ్ళాయా? భారత ప్రధాని ఎక్కడైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగాలని కోరుకున్నారా? భారతీయులు ఎవరైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగాలని కోరుకున్నారా? అసలు భారత్కి రష్యా ఉక్రెయిన్కి సంబంధమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కొసాన చూసినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంబంధం లేనేలేదు. కానీ అటువంటి నేపథ్యంలో భారత్పై కావాలని అక్కసు వెళ్ళగక్కుతూ భారత్పై ఏ రకంగా అయినా కూడా నయవంచన గురి చేయాలి, భారత్ని ఇబ్బందులు పెట్టాలని ఒక దురాలోచనతో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం కనబడుతోంది. కానీ ఇక్కడ ఇంకేమీ లేదు. నిజంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనుకుంటే రష్యాతో మాట్లాడండి, ఉక్రెయిన్తో మాట్లాడండి, రెండు దేశాల నేతల్ని కలిసి ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. ఇంకా ఎడబోయింది మీ చర్యలు, ఎక్కడ పోయాయి? ఇరు దేశాల నేతలు ఒకే చోట కూర్చోబెట్టండి, వైట్ హౌస్ వేదికగా మాట్లాడించండి. వేరువేరుగా మాట్లాడిన సమయంలో ఉక్రెయిన్ని మాట వింటుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ డొనాల్డ్ ట్రంప్ మాట వినే పరిస్థితి కనపడడం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమంటున్నారు? మా దేశాధినేతలు, మా చరిత్ర, మా రాజ్యాంగం ఏం చెప్తే అదే పాటిస్తాం, మేము అనవసరంగా మీరు చెప్పిన మాటలు మేము వినము అని చెప్పిన మాట్లాడుకొచ్చారు. ఆయనతో పాటుగా ఇతర దేశాధినేతలు, బ్రిటన్ అధ్యక్షుడిని, అటు ఫ్రాన్స్ అధ్యక్షుని, ఇతర దేశాధినేతలు కూడా తీసుకొని వైట్ హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయి, ఎస్ మేము యుద్ధం విరమించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరు చెప్పిందల్లా తల ఊపడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి జెలెన్స్కీ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ట్రంప్ ఇప్పుడు టారిఫ్స్ విధిస్తానటువంటి మాటని ఏ రకంగా మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం చెప్పారో చూద్దాం. ఆ తర్వాత మరింతగా దీనికి సంబంధించి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. Move to the second phase of sanctions against Russia or punishing Putin. How is your call with the Prime Minister? Are you ready to move to the second phase of sanctions against Russia or punishing Putin? How is your call with the Prime Minister? Are you ready to move to the second phase of sanctions against Russia or punishing Putin? How is your call with the Prime Minister? సో అక్కడ మాట్లాడుతున్న సమయంలో, డూ యూ థింక్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ రష్యా అండ్ ఇట్స్ ఆయిల్ బయర్స్ అంటే ఎస్ వితౌట్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అవును, సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్కి సిద్ధంగా ఉన్నాను, కానీ అది నేను పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చెప్పనని కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ప్రపంచ దేశాలన్నీ గమనిస్తూనే ఉన్నాయి. సో అనవసరంగా చైనా, ఇండియా పైన ఆయన టారిఫ్ విధించి ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలి, నా మాట వినే రకంగా వారిని నయవంచన గురి చేయాలి, వారిని భయపెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నారు. సో చైనా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే బెటర్. చైనా ఎప్పుడు ఎవరితో ఎలా కలిసిపోతుందో తెలియదు, కాబట్టి మనం ఇప్పుడు దాన్ని పూర్తిగా స్నేహితుడిగా భావించలేం, అలా అని చెప్పి శత్రువుగా కూడా పూర్తిగా భావించలేం. సో ఈ నేపథ్యంలో చైనా గురించి నేను మాట్లాడడం మానేస్తాను. బట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై వేసేటువంటి టారిఫ్స్ వల్ల ఆయన ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఇప్పటికే 50% టారిఫ్ పెంచేసి అనవసరంగా ఆహార పదార్థాలకు సంబంధించి ఇన్ఫ్లేషన్ని కొని తెచ్చుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. అనవసరంగా అక్కడ ధరలకు సంబంధించి ఒక స్థిరీకరణ లేకుండా ధరలని పూర్తిగా కూడా ఆకాశాన్ని తాకే విధంగా ఆహార పదార్థాలకు సంబంధించిన విషయంలో ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. అమెరికన్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ని తప్పుపడుతున్నారు, ఆర్థికవేత్తలు కూడా డొనాల్డ్ ట్రంప్ని తప్పుపడుతున్నారు. రిచర్డ్ వోల్ఫ్, అమెరికన్ ఆర్థికవేత్త, అదేం చెప్పారు? అనవసరంగా
అమెరికా భారత్ పైన టారిఫ్లు విధించి భారత్ని ఏనుగులాగా అమెరికాని ఎలకలా సంబోధించాడు. ఏనుగుతో పోరాడుతున్నావు. ఇక్కడ దాని ఉద్దేశం ఆయన అమెరికాకు సంబంధించి అమెరికా కంటే ఇండియా ఏదో ఆర్థికంగా ముందుకు వెళ్తుందని కాదు. అమెరికా కంటే ఇండియా చాలా స్ట్రెంగ్త్గా ముందుకు వెళ్తుంది. అంటే ఒక స్టేబిలిటీతో ఉంది. ఎవరిపై ఆధారపడకుండా, ఎవరిపై పూర్తిగా సంపూర్ణంగా ఆధారపడకుండా, ఎవరిపై వాలిపోకుండా, ఎవరిపై కక్ష కట్టకుండా, ఎవరినో చిన్న చూపు చూడకుండా ఒక స్టెబిలిటీతో ఇండియన్స్ ముందుకు వెళ్తున్నారు. జనాభా పరంగా ఇండియా ఒక ఏనుగులా, అమెరికా ఒక ఎలకలాగా పోలుస్తూ ఆయన ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. రిచర్డ్ వూల్ఫ్ అన్నారు, భారతదేశం లాంటి ఒక ఏనుగుతో అమెరికా ఒక ఎలక పిల్ల కొట్లాడుతోంది, అనవసరంగా కొరివితో తల గోక్కుంటోంది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన మాటలు పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతాయి. సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ అంటే ఇప్పటికే ఆయన చెప్పుకొచ్చారు, 50% ఇంప్లిమెంట్ చేస్తున్నాను, మరో 25% ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే ప్రతి వస్తువు పైన, ఉదాహరణకు ఒక వస్తువుకి 100 రూపాయలు ప్రైజ్ ఉంటే 75 రూపాయలు ట్యాక్సే కట్టాలి. సో అమెరికన్స్ ఎవరైనా కనుక మన వస్తువు కొనుగోలు చేయాలంటే 100 రూపాయల వస్తు ధర ఉంటే 75 రూపాయలు. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుంది, అమెరికన్స్ మన వస్తువు కొనడం ఆపేస్తారు. మన దగ్గర ఏం సప్లై అవుతూ ఉంటాయి, మన దగ్గర వీట్, రైస్, ఫ్రూట్స్ అండ్ ఇతరత్ర తినుబండారు అధికంగా సప్లై అవుతూ ఉంటాయి అమెరికాకి. మీట్ సప్లై అయ్యేది మన దగ్గర నుంచే, ఫ్రూట్ సప్లై అయ్యేది మన దగ్గర నుంచే, వీట్ సప్లై అయ్యేది మన దగ్గర నుంచే, రైస్ సప్లై అయ్యేది మన దగ్గర నుంచే. అంటే ఉదాహరణకి నేను టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అరటి పండ్లు, బనానా గురించి అరటి పండ్లు నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో అత్యధికంగా భారతదేశం మాత్రమే ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక మోతాదులో అరటి పండ్లని సాగు చేస్తూ ఉంటుంది. మన దగ్గర డజన్కి అరటి పండ్ల ధర 50 నుంచి 60 రూపాయలుగా నమోదవుతూ ఉంటాయి. ఇది ట్యాక్సులు, ఈ ట్రాన్స్పోర్టేషన్లు రకరకాలుగా ఇంప్లిమెంట్ అయిపోయి అమెరికాకు వెళ్ళిపోయేసరికి అమెరికా ప్రజలు ఎవరు కనుక అరటి పండ్లు తినాలి అనుకుంటే ఒక అరటి పండు ధర $1 రూపీ, సుమారుగా 80 రూపాయలు పలుకుతోంది, 80-85 రూపాయలు పలుకుతోంది. అంటే దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు, మనకు కొంత తీవ్రమైన నష్టం జరగవచ్చు. మనం ఇక్కడ నుంచి సప్లై చేయడంలో అక్కడ వాళ్ళు కొనుగోలు చేయకపోవడంతో మనకు కొంత ఎక్స్పోర్ట్స్ వృద్ధి తగ్గొచ్చు, ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఫైనాన్స్ ఇన్కమ్ తగ్గొచ్చు. కానీ అమెరికాకు సంబంధించి ఇన్కమ్ తగ్గే రూపంలో మనకు చాలా దేశాలు, ఇంకా చాలా దేశాలతో కూడా మనం పోషించుకోవచ్చు, చాలా దేశాలతో కూడా మనం ట్రేడ్ సిద్ధం అవ్వచ్చు. కానీ అమెరికా మాత్రం ఇక్కడ తప్పితే వేరేగా తీసుకోలేదు. రైస్ వేరే దేశాలు చాలా తక్కువగా పండుతూ ఉంటుంది, వీట్ వేరే దేశాలు చాలా తక్కువగా పండుతూ ఉంటుంది, ఫ్రూట్స్ వేరే దేశాలు చాలా తక్కువగా పండుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో రష్యాకి మనం తప్ప అటు అమెరికాకి మనం తప్ప వేరే ఆప్షన్ లేనేలేదు. అమెరికా అయితే భారత్ దగ్గర కొనుగోలు చేయాల్సిందే. కానీ భారత్కి మాత్రం అమెరికా మార్కెట్ తప్ప ఇతర మార్కెట్స్ కూడా ఉన్నాయి. కొంత ఇబ్బంది పడవచ్చు, కొంత ఎక్స్పోర్ట్స్ విషయంలో అటు ఇటుగా జంకొచ్చు. కానీ డెఫినెట్గా ఫర్ ష్యూర్ ఏదో ఒక రోజు మళ్ళీ మనం పుంజుకునే అవకాశం ఉంది. కానీ అమెరికాకి ఆ రకంగా ఆప్షన్ లేదు. కొంత అమెరికా అటు డొనాల్డ్ ట్రంప్ అండ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయిన తర్వాత కొంత సెటరేట్ అయింది. కొంత అమెరికాతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దామని రకంగా మాట్లాడుకొచ్చింది, కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పుకొచ్చింది. ఇవన్నీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లోనే మళ్ళీ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కొంత అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎస్, నా ప్రతినిధి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, సో ప్రెసెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఎలా చూడాలి, డొనాల్డ్ ట్రంప్ సంబంధించి ఈ వ్యాఖ్యల్ని భారత్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తూ ఉన్నారు. అంటే సుమారుగా 75% వరకు టారిఫ్ వెళ్ళే అవకాశం ఉంది. ఏ రకంగా ఉండబోతోంది, భారత మార్కెట్ పైన ఏ రకంగా ప్రభావం పడే అవకాశం ఉంది? మనం చూస్తే కనుక ట్రంప్ టారిఫ్స్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఇది పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపేశాను అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడ మోడీ పార్లమెంట్ సాక్షిగా అసలు బయలాటరల్ టాక్స్ లో అసలు మోదీకి ఏం సంబంధం లేదు, సారీ ట్రంప్ కి ఏం సంబంధం లేదు, ఇది మేము మాట్లాడి చర్చించుకున్నాం. ఇంతకుముందు గతంలో కూడా మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి ఎటువంటి అంశాల మీద అయినా మూడవ దేశాన్ని, మూడవ వ్యక్తిని ఎప్పుడు మనం ఇన్వాల్వ్ చేయలేదు. సో అదే పాయింట్ ని మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పిన తర్వాత ట్రంప్ అది జీర్ణించుకోలేకపోవడంతో టారిఫ్స్ అనేది స్టార్ట్ చేశాడు మనపై. అప్పటి నుంచి మంచి రిలేషన్ ఇండియాకి అమెరికాకి మనం ఎప్పటి నుంచో ఒక మంచి రిలేషన్ ని చూస్తున్నాం. కానీ ఏంటి, చైనాకు ఒక కౌంటర్ వెయిట్ అని చెప్పేసి ఇండియాతోనే రిలేషన్ మెయింటైన్ చేసింది అమెరికా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు, డెకెట్స్ అని చెప్పుకోవాలి ఒక రకంగా. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి సడన్ గా మారిపోవడానికి అంత రీజన్ అయితే ప్రస్తుతానికి అయితే ట్రంపే మెయిన్ రీజన్. ట్రంప్ పర్సనల్ గా యోగ్ తీసుకున్నాడు. కానీ ప్రస్తుతానికి డీప్ స్టేట్ ట్రంప్ వైఖరిని మార్చుకోమని కూడా చెప్పింది. డీప్ స్టేట్ చాలా క్లియర్ గా మనం ఇండియాతో చుట్టుకుంటే మనం ఇండియాతో ప్రాబ్లం అవుతుంది, మన ఎకానమీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి డీప్ స్టేట్ కూడా చాలా చెప్పుకొచ్చిన తర్వాత కూడా అయినా కూడా ట్రంప్ వినట్లేదు. అదే మొండి వైఖరితోనే ముందుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సో
మొత్తం మీద అయితే ఇప్పుడు మళ్ళీ టారిఫ్స్ వేస్తా అన్నా కూడా అది వెయ్యకపోవచ్చు. ఎందుకు అని అంటే డీప్ స్టేట్ కానీ లేకపోతే అతను గైడ్ చేస్తున్న అనలిస్టులు, ఎకానమిస్టులు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేస్తారు. అపోజ్ చేయాల్సిందే. ఎందుకనంటే ఎండ్ ఆఫ్ ద డే అమెరికాలో కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ కామన్ మ్యాన్ కి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే ఎకానమీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన జీడిపి మీద హార్డ్లీ అమెరికాతోని మనకున్న ఎఫెక్ట్ 2% మాత్రమే. అండ్ మన ఎకానమీ మీరు అన్నట్టు యాజ్ డీస్ గా ఏది ఎలిఫెంట్ ఎకానమీ, మనది ఎలిఫెంట్ ఏనుగు ఎకానమీ. అంటే మనది స్లోగా ఉంటుంది కానీ ప్రోగ్రెసివ్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మన ఎకానమీ. టాపిక్ ట్యాక్స్ విషయంలో మూడోసారి ఆయన ఇప్పటికే 25% టారిఫ్ మొదటగా పెంచేశారు. ఆ తర్వాత రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేసినందుకు ఫస్ట్ ఫేజ్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తే 25% ఇంప్లిమెంట్ చేశారు. మొన్న మధ్య టెక్ కంపెనీ సీఈఓలతో భేటీ అయిపోయి భారత్ లాంటి దేశాల పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి టిమ్ కుక్కి అటు చాలా మంది దేశాలు ఉన్నటువంటి దిగ్గజాలకి, ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలకు కూడా ఆయన కొంత వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు టారిఫ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్ అంటున్నారు. అంటే ఈ టారిఫ్ కాస్త 75% వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో దీనిపైన భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ని సర్చ్ చేసే ఆలోచనలో ఉందా? ఖచ్చితంగా మనోజ్, మనం ఆల్రెడీ మిషన్ 45 అంటే ఒక మిత్ర దేశాలు 40 మిత్ర దేశాలతోని మన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి, అంటే అమెరికా మీద కాదు ఏ దేశం మీద కూడా డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ డిపెండెన్సీ ప్లాన్ ఒకటి, దాంతో పాటు కొత్తగా 40 దేశాలు, ఆఫ్రికా లాంటి కాంటినెంట్ ని కూడా ఇండియా టార్గెట్ చేస్తుంది. ఆల్రెడీ ఆయిల్ ట్రేడ్ డీల్స్ చేసుకుంటుంది, దాంతో పాటు బిజినెస్ కూడా ట్రేడ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తుంది. సో మన గవర్నమెంట్ కి సంబంధించిన ఎంబసీలు ఏవైతే వివిధ దేశాల్లో ఉన్నాయో ఆ ఎంబసీస్ లో ఉన్న అంబాసిడర్స్ వీళ్ళందరికీ, ఆ కమిషనర్స్ వీళ్ళందరికీ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్ళాయి. ఇప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే అక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం, మన ప్రోడక్ట్స్ ని డిస్ప్లే చేయడం, అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటిని కూడా మనతో ఇన్వాల్వ్ చేసి మనతో బిజినెస్ చేయడానికి ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళందరికీ కూడా పాలసీ మేకింగ్ కూడా జరుగుతుంది ప్యారలల్ గా ఆల్రెడీ మనం చూస్తే. సో ఓవరాల్ గా అయితే పాలసీ డెసిషన్ మేకింగ్ ఇండియా సైడ్ నుంచి చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ ఎవరైతే వ్యాపారులు ఎవరైతే నష్టపోయే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా సబ్సిడీస్, దాంతో పాటు వాళ్ళకి లోన్స్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ ప్రత్యామ్నాయాలు చూపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చేస్తున్నాయి. సో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు రానున్న రోజుల్లో. ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చింది కూడా అదే కారణం. అంటే ఇదే రైట్ టైం అనిపించి కొంచెం దాన్ని దివాలి అనుకున్నా కూడా ఇంకా ముందుకు తీసుకొచ్చింది. ఎందుకు అని అంటే ఎకానమీ బూస్ట్ అవ్వాలి. ఇంటర్నల్ గా ఎకానమీ బూస్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ లో కొంచెం లాసెస్ ఉన్న జిఎస్టీ లాసెస్ ఒకసారి మనం చూసుకుంటే ఆగస్ట్ లో జిఎస్టీ నుంచి మనకు వచ్చిన డబ్బులు, కేంద్రానికి వచ్చిన డబ్బులు ఎంత అంటే ఆగస్ట్ లో 1,56,00,00,000 వచ్చాయి. సో అంత అమౌంట్ 1,56,000 కోట్లు వచ్చాయి. అంత అమౌంట్ వచ్చిన తర్వాత సో రానున్న కొన్ని రోజుల్లో కొంచెం తక్కువ వచ్చినా కానీ మన వృద్ధి రేట్ మాత్రం 6.5% ఉంది. మన గ్రోత్ రేట్ అనేది హైయెస్ట్ ఉంది. ఒక పక్కన యూఎస్ తీసుకుంటే అది 3.1 నుంచి 1.2కి పడిపోయింది, 1.4కి పడిపోయింది. సో అలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ట్రంప్ ప్రతి డెసిషన్ అమెరికన్స్ ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పేసి ఇప్పటికే యూనివర్సిటీలో ఉన్న చాలా మంది ఎకానమిస్టులు, ఇక్కడ యూనివర్సిటీ కాదు అమెరికాకు సంబంధించిన యూనివర్సిటీలో ఉన్న ఎకానమిస్టులు చెప్తున్నారు, అనలిస్టులు చెప్తున్నారు, జియో పొలిటికల్ అనలిస్ట్ చెప్తున్నారు, ఒబామా చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు అమెరికాని పాతాళంలోకి తీసుకెళ్తున్నాడు ట్రంప్ అని చెప్పేసి. సో దీని ఎఫెక్ట్ ఇండియా మీద తక్కువ ఉంటుంది, వాళ్ళ మీదనే ఎక్కువ ఉంటుంది. బికాస్ ప్రపంచ దేశాలు అన్నిటి మీద కూడా ట్రంప్ ఇదే రకంగా ట్యాక్సెస్ వేస్తున్నాడు కాబట్టి ఇంపోర్ట్స్ అనేది అన్ని అమెరికాలో ఇంపోర్ట్ చేసుకుంటారు. సో అక్కడ కామన్ మ్యానే కొనుక్కుంటాడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తం ఇండియా పైన మరోసారి టారిఫ్ ని పెంచుతానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ ని విధిస్తానని చెప్తున్నారు ఆయన. రష్యా అండ్ ఇట్స్ ఆయిల్ బయర్స్ ఆర్ గోయింగ్ టు ఫేస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ మై టారిఫ్స్ అంటున్నారు ఆయన. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ విధిస్తున్నారు అని చెప్పేటువంటి మాటల్లో మరొక అదనంగా 25% టారిఫ్, అంటే ఇప్పటికే 50% ఇంప్లిమెంట్ అవుతూ ఉండగా అదనంగా 25, అంటే మొత్తంగా 75% టారిఫ్స్ విధించబోతున్నారు. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసినటువంటి ప్రోడక్ట్స్ పైన అమెరికాలో 75% ట్యాక్స్ విధించిన తర్వాత అక్కడ ప్రజలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే అమెరికన్స్ కొంత ఇండియన్ ప్రోడక్ట్స్ని, ఇండియన్ గూడ్స్ని, ఇండియన్ ఫ్రూట్స్ లేకపోతే ఇతరత్ర ప్రోడక్ట్స్ ఏదైనా కూడా వాటిని వినియోగించడం కొంత అధిక ధరలు ఉన్నాయి కాబట్టి తగ్గిస్తూ ఉంటారు. ఈ సిచ్యువేషన్లో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పడిపోతూ ఉంటాయి. బట్ అమెరికాకి వేరే ఆప్షన్ లేదు. ఫ్రూట్స్కి కానివ్వండి, రైస్ అండ్ వీట్ మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి ప్రోడక్ట్స్ పైన ఆధారపడకుండా వేరే దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశం లేదు, వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేదు. బట్ ఇండియాకి మాత్రం వేరే దేశాలకి పంపించుకోవచ్చు. అమెరికా మార్కెట్స్ కాకుండా వేరే మార్కెట్స్ కూడా మనం సర్చ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. చూద్దాం మరి సెకండ్ ఫేజ్ ఆఫ్ టారిఫ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో
భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైన చర్యలు పాల్పడుతూ ఆయన ఒక దుస్సాహసానికి వెళ్తున్నారని చెప్పాలి. సో మరి ఈ సిచ్యువేషన్ని డొనాల్డ్ ట్రంప్ కొంత దగ్గరగా తీసుకొని భారత్ను అణచివేయాలనే ప్రతి ప్రయత్నం కూడా ఆయనకు బెడిసి కొడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏమాత్రం సంబంధమైనటువంటి అమెరికా దేశం ఇండియా పైన ఏమాత్రం సంబంధం ఇండియా పైన అమెరికా ఈ రకంగా టారిఫ్ విధించడాన్ని డెఫినెట్గా ప్రపంచ దేశాలు మొత్తం గమనిస్తున్నాయి. అనవసరంగా ఆయన కొరివితో తలగొక్కున్నట్టుగా ఆయనకైనా భావిస్తూ ఉన్నారు కూడా.